ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జైంట్ వచ్చింది. 100 లీగ్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జైంట్స్గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే 2 సూపర్ జైంట్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జైంట్స్. ఈ 2 సహా మాంచెస్టర్ సూపర్ జైంట్స్ ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయంకా చేతుల్లో ఉన్నాయి. మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జైంట్స్ గా రూపాంతరం చెందిన తర్వాత కొత్త లోగోను తాజాగా ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో పురుషుల జట్టు కోసం ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, మహిళల జట్టు కోసం అదే దేశానికి చెందిన స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్స్టోన్ ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. అయితే లక్నో, డర్బన్ సూపర్ జైంట్స్ లోగోలోని బ్రాండింగ్ కు భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జైంట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండడం గమనించదగ్గ విషయం. మాంచెస్టర్ సూపర్ జైంట్స్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ, మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జైంట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అయితే మాంచెస్టర్ సూపర్ జైంట్స్ బట్లర్, ఎక్ల్స్టోన్తో పాటు మరికొంతమందిని కూడా రిటైన్ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్ ను తిరిగి దక్కించుకుంది. మహిళల విభాగంలో మెగ్లానింగ్, స్మృతి మందన్ ను జట్టులోకి తీసుకుంది. కాగా మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జైంట్స్ గా రూపాంతరం చెందక ముందు మరో 2 100 లీగ్ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్ లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్ గా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్షిప్ లో నడిచే నార్థన్ సూపర్ చార్జర్స్ సన్ రైజర్స్ లీడ్స్ గా రూపాంతరం చెందాయి. అయితే ది 100 లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జూలై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు 4 ప్రీ ఆక్షన్ సైనింగులకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది.